సార్ వివేక్ గారు, ఇప్పుడు నెక్స్ట్ డబుల్ స్మార్ట్ ఉంది, అలాగే తంగలాన్ కూడా ఉంది అదే రోజు. అండ్ సో ఇది థియేటర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? అండ్ టికెట్ రేట్స్ కూడా, అంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు. సో టికెట్ రేట్స్ అండ్ థియేటర్స్ ఎలా ఉంది సార్? యాక్చువల్గా ఈ హాలిడే సీజన్కి థియేటర్స్ కంజెషన్ ఏమీ ఉండదండి. మన కుకట్పల్లి అంటే చోట తీసుకుంటే 4 థియేటర్లు ఉంటాయి, 4 థియేటర్లు 4 సినిమాలు ఉంటాయి. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. హరిశంకర్ గారు, దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో హరిశంకర్ గారు అంటేనే ఎనర్జీ, రవితేజ గారు అంటేనే ఎనర్జీ. మీ ఇద్దరు ఎనర్జీని హీరోయిన్ ఎంతవరకు మ్యాచ్ చేసింది? అంటే ప్రతి పాత్రకి అంత ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి చేసింది. సో ఐఎమ్ క్యూరియస్లీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. అమ్మాయి ఎలా చేసింది అన్నది. షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. సో డెఫినెట్గా మా ఇద్దరు ఎనర్జీకి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పాత్రకి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసింది. వివేక్ సార్, సార్ వివేక్ సార్, సార్ సార్ ఇది గాసిప్పే. ఇది గాసిప్పేనా? అడగని గురు, నువ్వు మా పత్రికా స్వేచ్ఛని నువ్వు ఉక్కుపాదంతో తొక్కుతున్నావు శేఖర్. నేను ఒప్పుకొని నేను చెప్తాను. నేను సార్ రెడీ. ఇది గాసిప్పే. గాసిప్పే చెప్పండి సార్. బాలయ్య గారితో ఆవేశం రీమేక్ అని గాసిప్ వచ్చింది కదా, ఒకవేళ నిజంగానే ఆ ఆఫర్ మీకు వస్తే బాలయ్య గారితో అదే సార్, నేను అదే చెప్తాను సార్. లాస్ట్ 1 month నుంచి చాలా హెక్టిక్గా ఉన్నాను నేను. ఇప్పుడు సెన్సార్ పని చూసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏదో కరెక్షన్స్ అని ఇలా తిరుగుతున్నాను. ఆ ఆవేశం ఏంటి, ఆ సినిమా నేను చూడలేదు, ఇదంతా ఒకసారి మనం తర్వాత మాట్లాడుకుందాం అంతే. సింపుల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ లిటిల్ టైం. ఓకే సార్ వివేక్ గారు,